బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన శాసనసభ విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ కు అందజేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీధర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలు, నియోజకవర్గంలో నెలకొన్న వివాదాల ఈ భేటీలో పవన్ కళ్యాణ్ కు ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఎమ్మెల్యే హఠాత్తుగా రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక అరవ శ్రీధర్ అయితే తన శాసనసభ విప్ పదవికి రాజీనామా చేశారు. స్వయంగా పత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అందజేసినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఈరోజు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమావేశమయ్యారు. ప్రధానంగా ఇటీవల కాలంలో అరవ శ్రీధర్ పైన వీణా అనే ఒక మహిళ తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. తనను లైంగికంగా వేధించారని, తనకు పలుమార్లు అభాషణ చేయించారంటూ కూడా ఆమె మీడియా ముందుకు వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా అరవ శ్రీధర్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె గత కొంతకాలంగా పోరాటం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై గతంలోనే స్పందించినటువంటి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశించారు. అంతేకాకుండా ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించి 3 సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా అరవ శ్రీధర్ పైన చర్యలు తీసుకోవాలని గతంలోనే పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అయితే ఈ సంఘటన జరిగి దాదాపు 2 నెలలు కావాల్సినటువంటి నేపథ్యంలో అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి పార్టీకి కొంత తలనొప్పులు కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ ను ఇటు పార్టీ పరంగా దూరంగా ఉంచడంతో పాటు ఆయనకు ఏదైతే ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి పదవులు ఉన్నాయో ఆ పదవుల విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం అయితే ఈ రోజు జనసేన పార్టీ తీసుకుంది. జనసేన విప్ గా ఆయన శాసనసభలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రోజు ఆయన విప్ పదవి కూడా రాజీనామా చేశారు. పార్టీ ఆదేశాలతోనే రాజీనామా చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే అరవ శ్రీధర్ మాత్రం తన వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఇటీవల కాలంలో తన పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కానీ, అదేవిధంగా తన పైన జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అరవ శ్రీధర్ వివరణ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా జనసేన ఎమ్మెల్యే పైన ఓ మహిళ ఇలా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం, అదేవిధంగా తన పైన చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు జనసేన పార్టీ నేతలు గతంలో ఆమె పైన దాడి చేయడం ఇవన్నీ కూడా జనసేన పార్టీ అధిష్టానాన్ని కూడా కొంత ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ గా ఉన్నారు. అందులో భాగంగానే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు ప్రభుత్వ పదవులకు సంబంధించి కూడా రాజీనామా చేయాలని ఆదేశించిన నేపథ్యంలోనే అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసినట్టయితే తెలుస్తూ ఉంది. రమేష్, కూటమి ప్రభుత్వంలో అరవ శ్రీధర్ కీలక పదవిలో ఉన్నారు. సడన్ గా ఇప్పుడు రాజీనామా చేశారు. సో రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది? అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి ఆయన మొదటిసారి జనసేన నుంచి ఎమ్మెల్యే అయ్యారు అరవ శ్రీధర్. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు, మహిళల విషయంలో ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. అయితే జనసేనకు సంబంధించినటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే ఒక మహిళ బయటికి వచ్చి విమర్శలు చేయడం, తనను లైంగికంగా వేధించడంతో పాటు పలుమార్లు అభాషణ చేయించాలని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి సిద్ధాంతాలకు కొంత వ్యతిరేకంగా ఎమ్మెల్యే పైన ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు పద్ధతి కల్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలా మహిళలను వేధిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటూ కూడా ఒకవైపు విమర్శలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా
ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోకుండా కేవలం ఒక తాత్కాలిక కమిటీ వేశారు. ఆ కమిటీ అనేది నివేదిక ఇస్తే ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు తప్ప ఆయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టినటువంటి అంశం ఒకటైతే ఇప్పుడు ప్రభుత్వ పదవికి సంబంధించి ఆయన శాసనసభలో జనసేన పార్టీ తరఫున విప్పుగా ఉన్నారు. ఆ విప్పు పదవి నుంచి కూడా తప్పుకోవాలంటూ జనసేన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు అరవ శ్రీధర్ తన విప్పు పదవి కూడా రాజీనామా చేశారు. అయితే అరవ శ్రీధర్ విషయంలో రానున్నటువంటి రోజుల్లో జనసేన అధినేత ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కమిటీ ఏమైనా నివేదిక ఇస్తే ఎమ్మెల్యే విషయంలో కూడా ఫర్దర్ గా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఎలాంటి వ్యవహారాలు అంటే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం కానీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం ఎలాంటి వ్యవహారాలను చూస్తూ ఊరుకోకూడదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అయితే రాజకీయ వర్గాలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.